ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమవ్వడం భారత్లో ప్రకంపనలు రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ అట్టుడుకుతోంది. లడక్, లేహ్, కార్గిల్, బందిపోర్, రాంబన్ తదితర ప్రాంతాల్లో షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా అధ్యక్షుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్తో పాటు లక్నో, మీరట్ లాంటి ప్రాంతాల్లోనూ నిరసనలు మిన్నంటాయి. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాటలు పాడుతూ ఖమేనీకి నివాళి అర్పించారు. ఆందోళనలో మహిళలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా పిరికి పంతలా వెనక నుంచి దాడి చేసింది. ఖమేనీ సాహిబ్ను వెన్నుపోటు పొడిచారు. మీకు ధైర్యం ఉంటే ముందుకు రండి అంటూ రాంబన్కు చెందిన ఈ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. अमेरिका ने तेहरान की रिहाइशगाह पे खामनाई साहब के रिहाइशगाह पे हमला करके एक बुज़दिलाना हरकत की है, एक बहुत ही बुज़दिलाना हरकत। तुम पीठ पीछे वार करते हो अमेरिका, अगर दम है तो आगे आओ ना, चाले क्यों चलते हो? और तुम क्या सोचते हो तुम एक हुसैनी मारोगे तो हुसैनी मर जाओगे? हुसैन की हुसैनियत को मारने के लिए हुसैन की सोच को दफन करना पड़ेगा। हुसैन की सोच कभी दफन नहीं हो सकती। यजीद ने चाहा था एक बार 100-1400 साल पहले ये हरकत वो कर चुका था, लेकिन आज का यजीद फिर से वही हरकत कर रहा है और हमें वही करबला तैयार करनी है। ना डराओ हमें नारे नमरूद से खेलते, ना डराओ हमें गोला बारूद से खेलते आए हम नारे नमरूद से, हम खुदा के लिए है। हम లేహ్లో జరిగిన నిరసన కార్యక్రమంలో వేలాది మంది షియా ముస్లింలు పాల్గొన్నారు. నల్ల జెండాలను ప్రదర్శిస్తూ రోడ్లపై నిరసన చేపట్టారు. అటు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 10 మందికి పైగా మరణించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలోనూ ఖమేనీ మృతికి సంతాపంగా నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇల్లు, భవనాలపై ఖమేనీ పోస్టర్లను, ఫ్లెక్సీలను ఎగరేశారు. ఖమేనీని చంపేసిన హంతకులకు తగిన బుద్ధి చెప్తామంటూ లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో నినాదాలు చేశారు. విమానాలను రద్దు చేయడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వందలాది మంది ప్రయాణికులు నిలిచిపోయారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్తో సహా గల్ఫ్ దేశాలన్నింటికీ విమానాలను నిలిపేసింది. ఆదివారం దేశవ్యాప్తంగా 444 విదేశీ విమానాలను రద్దయినట్లు సమాచారం. దుబాయ్ మీదుగా లండన్, షికాగో, టొరంటో, న్యూయార్క్, ప్యారిస్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దు చేశారు. ఎయిర్పోర్ట్లోని టెర్మినల్స్ వద్ద ప్రయాణికులకు సహకారం అందించేందుకు క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు విమానయాన శాఖ తెలిపింది. ప్రయాణికుల ఫిర్యాదులను స్వీకరించేందుకు, పరిష్కారం సూచించేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ ప్లాట్ఫామ్ ఎయిర్ సేవకు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇరాన్తో బలమైన సంబంధాలు కలిగున్నారని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇది కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదని, మొత్తం ముస్లిం జాతికి సంబంధించిన సమస్య అని ఆమె అన్నారు. ఖమేనీ మృతికి నివాళిగా జమ్మూ కాశ్మీర్ మిర్వైజ్ ఉమర్ ఫరూక్ పిలుపునిచ్చిన షట్డౌన్కు పీడీపీ పూర్తి మద్దతిస్తోందని ఆమె అన్నారు. देखिए, मेरे पास अल्फाज नहीं है इस वक्त, मतलब कि जो इस वक्त का ये जो सानिया हुआ जिसमें ईरान के सुप्रीम लीडर अल्लाह ताला ने उनको शहादत बख्शी और जो ईरान में हालात इस वक्त हो रहे हैं, मुझे लगता है कि ये पूरी दुनिया के लिए एक सबक है इस वक्त देखना कि किस तरह एक जो वॉर क्रिमिनल है नेतन्याहू
किस तरह वो अमेरिका का इस्तेमाल कर रहा है, उसको कठपुतली बनाया हुआ है अपना मकसद हासिल करने के लिए, और इसके बहुत ही दूर अंदाज नताइज होंगे खासकर हमारे रीजन के लिए, क्योंकि आप देखते हैं हमारे लाखों के तादाद में वहाँ लोग काम करते हैं इस रीजन में, गल्फ में, बाकी जगहों पे बच्चे हमारे पढ़ते हैं वहाँ पर, और पेट्रोल की प्राइसेस, तो कहीं ना कहीं हमारा मुल्क जो एक उभरता हुआ ताकत है, तो उसका एक बड़ा अच्छा रोल बनता था इस वक्त इस मामले में इंटरवीन करने में और एक अमन बहाली करने में, मदद करने में। पर चूंकि हाल ही में जो पॉलिसी रही है सेंट्रल गवर्नमेंट की, वो एक तरफा रही है, जिसकी वजह से हमारा कोई रोल नहीं है, हम कुछ भी नहीं कर सकते हैं। इस वक्त हम बिल्कुल एक आम मुल्क की तरफ बन गए हैं। मगर मैं समझती हूँ कि इस वक्त जो हमारे मुस्लिम ममालिक हैं, उनको समझना चाहिए कि जो ईरान है ये आखिरी पिलर है, आखिरी स्तून है जो रेजिस्टेंस करता है अभी तक, और ग्रेटर इसराइल का जो एक नाजायज उनका एक इरादा है उसके बीच में खड़ा है। क्योंकि अगर खुदा ना खास्ता इस वक्त ईरान इसमें फतेह याब नहीं होता है, तो आने वाले वक्त में ये जो वॉर क्रिमिनल है नेतन्याहू है, जिस तरह वो पूरी दुनिया को ब्लैकमेल कर रहा है, और उसके बारे में मुझे जिक्र करने की ज़रूरत नहीं, क्यों ब्लैकमेल, किस तरह ब्लैकमेल कर रहा है, तो जो इज़राइल का एक नाजायज़ इरादा है ग्रेटर इज़राइल को लेके, जिसमें आपने हाल ही में सुना अमेरिका का जो एम्बेसडर इज़राइल में उसने बताया, उसने इजिप्ट का नाम लिया, उसने जॉर्डन का नाम लिया, उसने सऊदी अरबिया का भी नाम लिया, उसने इराक का नाम लिया, सीरिया का नाम लिया, लिबनान का नाम लिया, यानी ये सारे मुल्क इसके बाद इनके निशाने पे होंगे। तो बात तो ये होती कि जो हमारे मुस्लिम ममालिक हैं, खासकर इसमें इस वक्त उनको ईरान के साथ खड़ा होना चाहिए था, जो कि बहुत ही बदकिस्मती है। पर मुझे पूरा यकीन है कि जो वहाँ के लोग हैं उनका दिल भी हमारी तरह इस वक्त रो रहा होगा जो ईरान में हो रहा है, और मुझे पूरा यकीन है जो ईरान की कौम है वो बहुत ही रिजिलियंट कौम है, उनका मुकाबला कहीं नहीं है। इतने सालों से वो शैतानी ताकतों का रेजिस्ट कर रहे हैं उनकी, और उनके सामने खड़े हैं। तो मैं अल्लाह ताला से दुआ करती हूँ कि अल्लाह ताला ईरान को इस मुश्किल वक्त में इस जंग में फतह दे, और ताकि जो आने वाला वक्त है वो पूरी दुनिया के लिए, खासकर उम्मा के लिए ठीक साबित हो जाए। शटडाउन की कॉल दी है, आपने भी एक्सटेंड की है, काफी मैसिव प्रोटेस्ट हुए, हमने भी जो मीरवाइज उमर साहब ने शटडाउन की कॉल दी है, हड़ताल की कॉल दी है, उसको पीडीपी पूरी तरह से सपोर्ट करती है, क्योंकि ये किसी एक जमात की बात नहीं है इस वक्त, ये पूरे मुस्लिम उम्मा का सवाल है। और जम्मू कश्मीर के लोग हमेशा रिवायती तौर हमारे ईरान के साथ बहुत ही गहरे ताल्लुक रहे हैं, तो आज हम ईरान के लोगों के साथ खड़े हैं। आज जो प्रोटेस्ट हो रहे हैं, और उम्मीद करते हैं हम कि वो बड़े पीसफुल तरीके से किए जाएं, हम उनके साथ हैं, और जो कल हड़ताल होगी उसको भी पीडीपी पूरी तरह से सपोर्ट करते हैं। देखिए, हम यही कहेंगे, सरकार से गुजारिश करेंगे गवर्नमेंट ऑफ इंडिया से कि जो हमारे स्टूडेंट फंसे हैं या बाकी लोग फंसे हैं, कारोबारी फंसे हैं, उनको जल्द अज जल्द किसी तरीके से वापस लाया जाए अपने घरों में। అమెరికా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అమెరికా ఇజ్రాయెల్ సేనలు పక్కా సమాచారంతో దాడి చేసి ఖమేనీని అంతమొందించాయి. ఖమేనీ మరణ వార్త తెలియగానే ఇరాన్తో పాటు దాని మిత్ర దేశం పాకిస్తాన్ అట్టుడుగుతోంది. కరాచీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి యుఎస్ కాన్సులేట్ పై నిరసనకారులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో 10 మంది మరణించారు. మరోవైపు ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావీని కూడా హతం చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇరాన్ భద్రతా దళంలో 7 టాప్ లీడర్లను, 40 మంది సీనియర్ అధికారులను హతమార్చినట్లుగా సంచలన ప్రకటన చేసింది. It's